అమెరికాతో అమీతుమీకి సమయం ఆసన్నమైందా? ప్రధాని నరేంద్ర మోడీ జూలు విధిల్చేందుకు సిద్ధమవుతున్నారా? త్వరలో అమెరికా సుంకాలపై బెదిరింపు సుంకాలను విధించేందుకు భారత్ సిద్ధమవుతోందా? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా ఇండియా ఇప్పుడు అమెరికా విషయంలో వ్యవహరించేందుకు సిద్ధమవుతోందా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. అమెరికా భారత్ మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. ట్రంప్ సుంకాల కత్తికి పదును పెడుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇండియాను ఆపడం ఎవ్వరి తరం కాదంటున్నారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతులు కొనసాగిస్తూనే భారత్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకుంటుందన్న సంకేతాలు ఇస్తోంది. మా నిర్ణయాలు మా దేశ ప్రయోజనాల కోసమే మేం వ్యవహరిస్తామని అమెరికా ఆదేశాలకు తలొగ్గమనే కొత్త సందేశం కేవలం అగ్రరాజ్యానికే కాదు, ప్రపంచ పెట్టుబడిదారి మనస్తత్వ దేశాలకు తేల్చి చెబుతోంది నయా భారత్. ఎవరి మానానికి వారు బతుకుతుంటే అమెరికాకు నచ్చదా? అమెరికా అధ్యక్షుడిగా ఇంతటి టెంపరితనం ఉన్న వ్యక్తి తగునా అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. ఇప్పటికే 50% సుంకాలతో ఇండియాను నడ్డివిరిచామని చెబుతున్న ట్రంప్ వచ్చే రోజుల్లో ఆ సుంకాలను మరో 25% పెంచి 75%, అప్పటికీ ఇంకా మాట వెనుకుంటే 100% వరకు వెళ్తానంటూ పేట్రేగిపోతున్నాడు. అమెరికా ఇండియాను డీల్ చేస్తున్న తీరు చూస్తే తెగేదాకా లాగుతుందా అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. అమెరికా రష్యా నుంచి చమురు కొనొద్దని చెబుతున్నప్పటికీ ఇండియా మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇండియా మొదటి నుంచి ఒకటే చెబుతోంది, రష్యా నుంచి తాము ప్రేమతో చమురు కొనడం లేదని, రష్యాపై స్పెషల్ ఎఫెక్షన్ తమకేమీ లేదని, తక్కువ ధరకు చమురు లభిస్తోంది కాబట్టే పుతిన్ కంట్రీ నుంచి ఇండియా చమురు కొంటున్నామని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇదే విషయాన్ని విధాన నిర్ణేతలు సైతం కుండబద్దలు కొడుతున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికా ఎన్ని చెప్పినా ఏం చేసినా రష్యా నుంచి చమురు కొనడం ఆపేదే లేదన్న సంకేతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి రష్యాలో భారత రాయబారి వరకు అందరూ ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఇండియాపై 50% సుంకాలతో దెబ్బ కొట్టాలని అమెరికా ఎంతో ప్రయత్నిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా మాట ఇండియా వినలేదన్న అక్కసు తప్ప మరేం లేదు. ఇండియా పాకిస్తాన్ ఘర్షణ నేనే ఆపానంటూ ట్రంప్ ప్రతిపాదిస్తే ఇండియా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇక్కడే ట్రంప్ ఈగో హర్ట్ అయింది. దీంతో ఇండియాపై పగ పెంచుకున్నాడు. పైకి ఏదో మాట్లాడుతున్నప్పటికీ లోలోన ఇండియా ఏంటి, నన్ను ధిక్కరించడం ఏంటన్న కసి ట్రంప్లో ఎక్కువైపోయింది. నాటి నుంచి ఇండియాను టార్గెట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏ విషయంలోనైనా ఇండియాను వేధించాలని డిసైడ్ అయిపోయాడు. రష్యా ముడి చమురు, ఇతర ఉత్పత్తులను అమెరికా కొంటే మాత్రం తప్పులేదు, చైనా కొన్నా తప్పులేదు, యూరప్ దేశాలు కొన్నా తప్పులేదు, కానీ ఇండియా కొంటే మాత్రం తప్పు. ఎందుకంటే రష్యా నుంచి చమురు కొని ఇండియా లాభపడుతుందని అమెరికా ఏడుపు. అంటే ఇండియా బాగుపడుతుంటే అమెరికా చూడలేకపోతోంది. ఒకరు బాగుంటే చూడలేని నైజం అమెరికాదన్నమాట. తొలి నుంచి అమెరికా నైజం ఇదేనని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా ఇప్పుడు సుంకాల విషయంలో ఒక క్రిస్టల్ క్లియర్ పిక్చర్ దిశగా అడుగులు వేస్తోంది. అమెరికాకు ఇండియా ఎగుమతులు భారీగా పెరిగాయి. తద్వారా అమెరికన్లకు తక్కువ ధరకు ఆహార ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ఇతర గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇండియాలో తయారైన ఐఫోన్లు అమెరికాకు చేరుతున్నాయి. ఇండియాలో తయారు కావడం వల్ల అమెరికన్లకు చైనాలో తయారైన ధర కంటే తక్కువ ధరకు ఐఫోన్లు లభిస్తున్నాయి. ఇలా ఇండియా ఎన్నో విధాలుగా అమెరికన్లకు, ఆ దేశానికి ప్రయోజనకరంగా ఉన్న ట్రంప్ ఏడుపు మాత్రం ఆగటం లేదు. మొన్నటి వరకు చైనా మీద పూర్తిగా ఆధారపడిన అమెరికా ఇప్పుడు ఇండియా పైన ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఇండియా వద్ద ఉత్పత్తులు కొనుక్కుంటుంది, కానీ ఇండియాకు మాత్రం ఆ క్రెడిట్ ఇవ్వనంటోంది. అంతేకాదు శిక్షిస్తానంటోంది, మేలు చేసిన వాడికి కీడు చేస్తానంటోంది. ఒక రకంగా చెప్పాలంటే తిన్నింటి వాసాలు లెక్కబెడుతోంది. ఇండియా ఎప్పుడూ కూడా గొప్ప దేశం, సంపన్న దేశం అని అనిపించుకోవాలని కోరుకోవడం లేదు. వాస్తవానికి స్వాతంత్ర్యానికి ముందు ఇండియా ప్రపంచంలోనే సంపన్న దేశం. ఇండియా సంపదనంతా నాడు బ్రిటిష్, పోర్చుగీస్, డచ్ వారు ఎడాపెడా దోచేసుకుపోయారు. ఇండియాపై దండయాత్ర చేసి సహజ వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. ఇప్పుడు ఇండియా తన కాళ్లపై తాను నిలబడి అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మారితే మాత్రం అమెరికా కుళ్ళుకుంటోంది. ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఓవైపు ఇండియాతో గివ్ అండ్ టేక్ పాలసీ ప్రకారం ప్రపంచ దేశాలన్నీ కూడా వాణిజ్యం జరుపుతుంటే అమెరికా ఒక్కటే మాత్రం ఇండియాను రాచి రంపాన పెడుతోంది. ఇండియన్లను కష్టపెడుతోంది. అమెరికా ప్రపంచ నెంబర్ 1 గా నిలిచే ఉండటానికి అక్కడ పనిచేస్తున్న మన సీఈఓలు కారణం. అంతేకాదు మన టెక్నికల్ సిబ్బంది అమెరికాను గ్రేట్ అగైన్ సిద్ధాంతం ఆధారంగా సొంత దేశంగా భావించి రేయింబవళ్లు కష్టిస్తూ అగ్రరాజ్య హోదా పోకుండా చేస్తుంటే ఇప్పుడు ప్రతి అంశంలోనూ ఇండియాను దెబ్బకొట్టాలని ట్రంప్ చూస్తున్నాడు. అమెరికా ప్రపంచ ఐటీ రంగాన్ని శాసిస్తుందంటే అందుకు ముమ్మాటికి భారతీయులే కారణం. అంతేనా? అమెరికా బీపీఓ రంగంలోనూ లీడర్గా కొనసాగడానికి కారణం ముమ్మాటికి ఇండియానే.
వాస్తవానికి ఇండియాలో చమురు నిల్వలు చాలా చాలా తక్కువ, కేవలం 10% లోపు మాత్రమే ఉన్నాయి. అందుకే ఇండియా చమురు ఉత్పత్తుల కోసం చమురు దేశాలతో ఒప్పందం చేసుకుంటోంది. ఆయా దేశాల్లో ఎవరు ఎక్కువగా ఇండియాకు చమురును తక్కువ ధరకు అందిస్తారన్న లెక్కలన్నీ వేసుకుంటుంది. ఆ తర్వాత మాత్రమే ఇండియా ఒక నిర్ణయం తీసుకుంటుంది. చమురు నిల్వలను భారీ ధరకు కొనుగోలు చేస్తే ఇండియన్లపై పడే భారం దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. అందుకే ఇండియా చమురు ఉత్పత్తుల విషయంలో అమెరికా ఎంత ఒత్తిడి చేసినా కానీ వెనక్కి తగ్గటం లేదు. పైపెచ్చు ఇండియా ఒక్కటే ఇచ్చే ఆయిల్ సొమ్ముతో రష్యా యుక్రెయిన్ పై యుద్ధం చేస్తోందంటూ అమెరికా అసత్య ప్రచారం చేయడాన్ని ఖండిస్తోంది. కేవలం ఇండియాను ఇరుకున పెట్టాలని, కష్టపెట్టాలని అమెరికా కుట్రలు చేస్తున్నట్టు తాజాగా రుజువవుతోంది. ఇండియా బాగుపడడం అమెరికాకు అస్సలే ఇష్టం లేనట్టుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియా చమురు ధరల విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ట్రంప్ చెబుతున్నట్టుగా ఒకరోజు పాకిస్తాన్ ఇండియాకు చమురు విక్రయించవచ్చన్న ఉద్దేశం నిజమైతే, ఒకవేళ పాకిస్తాన్ ప్రపంచంలోని దేశాలన్నింటికంటే ఇండియాకు చమురు తక్కువ ధరకిస్తానంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొంటుందేమో. అంటే ఇక్కడ చౌక ధరకు లభించడంతో పాటుగా రవాణా కూడా కీలకం. అదే సమయంలో ఇండియా ఎప్పుడూ కూడా ఎవరిపైనా ఒత్తిడి చేసి ఎవరి మెప్పు కోసమో విధానపరమైన నిర్ణయాలు తీసుకోదు. రష్యా నుంచి ముడి చమురు పెద్ద ఎత్తున కొంటున్నాం. తద్వారా రష్యా చమురును దేశీయంగా ప్రజలకు సరసమైన ధరకు చమురు కంపెనీలు విక్రయిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో ఎక్కువ ధర పెట్టి పెట్రో ఉత్పత్తులు కొంటున్నామని భారతీయులు ఆవేదన చెందుతుంటారు. ఇంకా ఎక్కువ ధరకు కొనాల్సి వస్తే ఇక ప్రజల ఆక్రందన ఊహించడం కష్టం. ప్రస్తుతం రష్యా నుంచి ఇండియా ముడి చమురు కొనడంతో పాటుగా శుద్ధి చేసిన చమురు ఎవరికైతే అవసరమో ఆయా దేశాలకు విక్రయిస్తోంది. ఆయా దేశాలు చమురు కొంటున్నాయంటే ఇండియా తక్కువ ధరకు ఇవ్వకుంటే చమురు ఖచ్చితంగా ఆయా దేశాలు కొనవు. ఇదే సిద్ధాంతం ఇండియా కూడా పాటిస్తోంది. రష్యా ఉత్పత్తులను అప్పటి వరకు కొనుగోలు చేసే యూరప్ దేశాలు కొనకపోవడం వల్ల పేరుకుపోయిన నిల్వలను మార్కెట్లో అమ్మే రేటు కంటే 25% చౌకగా అందిస్తోంది. ఇది ఇండియాకు ఒక ఆదాయ వనరుగా కూడా మారింది. ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఇండియా ప్రపంచానికి మేలు చేస్తోందన్న ఇంగితం కూడా అమెరికాకు లేకపోవడం విడ్డూరం. చమురు ధరల ప్రభావం ప్రపంచ దేశాలను ఏ విధంగా సంక్షోభాలకు గురిచేస్తుందో తెలిసి కూడా అమెరికా అదే విధంగా వ్యవహరిస్తోంది. ప్రపంచ మానవాళిని కష్టపెట్టాలనుకుంటోంది. ఇండియా రష్యా నుంచి తక్కువకు ముడి చమురు కొని శుద్ధి చేసిన ఆ చమురును ప్రపంచ దేశాలకు అంతకు ముందు వారు కొనుగోలు చేసేదానికంటే తక్కువకు అందించడం నేరం, ఘోరం అంటోంది. ఇక్కడే అమెరికా వక్రబుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచం ఏమైనా కానీ మేము మాత్రమే బాగుండాలి, బాగుపడాలి, మాకు మాత్రమే మేలు జరగాలి, అమెరికన్లు మాత్రమే లబ్ధి పొందాలన్న దురాశ ఇప్పుడు ట్రంప్ అగ్రరాజ్య పౌరుల్లో కలిగిస్తూ వారిలో విష బీజాలు నాటుతున్నాడు. ఇప్పటికే అమెరికాలో నలుపు తెలుపు భేదం ఇంకా తగ్గలేదు. వర్ణ వివక్ష ప్రతినిత్యం అక్కడి నల్ల జాతీయుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ట్రంప్ తాను అమెరికా గ్రేట్ అగైన్ చేస్తాడో లేదో తెలియదు కానీ అమెరికాలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలను మాత్రం అల్లాడిస్తున్నాడు. ఇప్పుడు ఇండియాపై సుంకాలు, చైనాపై సుంకాలు, కెనడాపై సుంకాలు, మెక్సికోపై సుంకాలు వేస్తే నష్టం ఎవరికి, కష్టం ఎవరికి? నీకు అమెరికాలో ఆయా ఉత్పత్తులు లభిస్తే ఓకే, లేకుంటే అప్పుడు ఏమవుతుంది? అంతిమంగా అమెరికన్ల పొట్ట కొట్టినట్టు అవుతుంది. ఆయా ఉత్పత్తులు చేసే శక్తి పలు దేశాలకు లేదు. ఇప్పుడు పలు పరిశ్రమలు స్థాపించినా అవి ఉత్పత్తి దిశకు రావడానికి 4-5 ఏళ్లు పడుతుంది. రేపు రాజెవరో రెడ్డెవరో, ఎవరు నాయకత్వం వహిస్తారో తెలీదు, నాయకత్వం ఎవరి చేతిలో ఉంటుందో తెలీదు. కానీ ట్రంప్ మాత్రం తానే శాశ్వతంగా అమెరికా అధ్యక్షుడిని అన్న కలరింగ్ ఇస్తూ అమెరికాను అధపాతాళానికి నెట్టేస్తున్నాడు. ప్రపంచ దేశాలను బలిపీఠం పైకి నెట్టేస్తున్నాడు. ఇక దేశంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే 2 టర్మ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి మిత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కూటమి కంపల్షన్స్ ఉండనే ఉన్నాయి. మరోవైపు ప్రజల కోణం చూసినా ఎన్నో సమస్యలు రోజు వచ్చి పడుతున్నాయి. ఓవైపు ప్రజల ఆకాంక్షలు, మరోవైపు ప్రజల అవసరాలు, రెండూ కూడా బ్యాలెన్స్ చేసే పరిస్థితి కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల అవసరాలు, ధరల పెంపు లేకుండా ఉండటం కోసం రష్యా వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి. బయట మార్కెట్లో లభిస్తున్న చమురుతో పోల్చుకుంటే రష్యా ఇండియాకు చాలా అంటే చాలా చవకగా చమురు అందిస్తోంది. తాజాగా మరో 5% డిస్కౌంట్ కూడా ఇచ్చింది. రష్యా ఇస్తున్న చమురు శుద్ధి చేయటం ద్వారా ఇండియా అదనపు ఆదాయాన్ని కూడా పొందుతుంది. అమెరికా చెప్తోంది కాబట్టి రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేయకపోతే మనకు కలిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అన్నది బేరీజు వేసుకోవాల్సి ఉంది. రష్యా నుంచి చమురు కొనకుండా మరో దేశం నుంచి చమురు కొనడంతో పాటుగా అమెరికా సుంకాల వల్ల కలిగే నష్టం రెండింటినీ లెక్కేసుకున్నా అప్పటికీ కూడా మేలేనన్న భావన ఇండియాకు కలిగిందనుకోవాల్సి ఉంటుంది. చమురు శుద్ధి చేయడంలో ప్రపంచ దేశాల్లో ఇండియా మేటిగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో లాభ నష్టాలు
కష్టాల లెక్క తేలాలి. అమెరికా మాత్రం తాము చెప్పినట్టుగానే ఇండియా వినాలంటోంది, లేదంటే ఇబ్బంది పడాల్సిందేనంటోంది. అందుకే రష్యా విషయంలోనూ ఇండియా ఆచితూచి వ్యవహరించాలి. అమెరికాను ఢీకొట్టడం వల్ల ఇండియాకు లాభమా నష్టమా అన్న కోణంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. రష్యాను యుక్రెయిన్తో యుద్ధంలో గెలవకుండా చేసేందుకు యూరప్ దేశాలు ఎంతో ప్రయత్నం చేశాయి, నేటికీ చేస్తున్నాయి. మొన్నటి వరకు పుతిన్ కు అండగా నిలిచేటట్టుగా కనిపించిన ట్రంప్ ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించాడు. యూరప్ దేశాలు చెప్పినట్టుగా నడుచుకోవడం అమెరికాకు మొదటి నుంచి అలవాటు. కానీ ట్రంప్ కొంచెం దూకుడు ప్రదర్శించినప్పటికీ తర్వాత సర్దుకున్నాడు. నాడు పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు ఆయనను పదవిలోంచి తప్పించే వరకు అమెరికా కుట్రలు చేస్తూనే ఉంది. అందుకు కారణం రష్యా వెళ్లి ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు కోరుకోవడం, తమకు కావాల్సిన సైనిక చమురు ఉత్పత్తుల కోసం రష్యాతో డీల్ చేసుకోవడం అమెరికాకు నచ్చలేదు. అంతేకాదు పాకిస్తాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని ఆయన సహించకపోవడంతోనే ఆయన ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డాడు. అమెరికాను కాదని ఎన్నికల్లో గెలిచిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉండదన్న సంకేతాలను అమెరికా పంపించింది. అంతెందుకు, పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో ఏం జరిగిందో కూడా మనం చూసాం. ఇమ్రాన్ ఖాన్ పక్కన పడేసినట్టుగా బంగ్లాదేశ్లో షేక్ హసీనా సర్కార్ను కూలదోయడంలో అమెరికా పాత్రను స్వయంగా ఆమె చెప్పింది. అమెరికా ఆడమన్నట్టుగా ఆడనందుకు తనను అధికారంలోంచి దింపేశారని, ఇండియా పొరుగు దేశాల్లో తాము ఆడినట్టుగా ఆడే కీలు బొమ్మలను అధికారంలోకి తెచ్చామని, ఇండియాలో కూడా ప్రధాని మోడీని దెబ్బకొట్టాలన్న కుట్ర ఉందన్న అనుమానాన్ని మేధావులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇమ్రాన్ ఖాన్ కాడు, అలాగని షేక్ హసీనా ఎంతమాత్రం కాడు. అమెరికా దెబ్బ కొడితే పారిపోవడానికి ప్రధాని మోడీ అభిమన్యుడు కాడు, అర్జునుడు. ప్రజల చేత ప్రజల కొరకు వరుసగా ఎన్నిక కాబడిన నేత. 3 టర్మ్లు హ్యాట్రిక్ విజయాలతో భారతీయుల హృదయాలను చూరగొన్న నాయకుడు. స్వాతంత్ర్యం తర్వాత ఇలాంటి నాయకత్వం ప్రపంచంలో ఏ దేశానికి రాలేదు. అలాంటిది మోడీకి వచ్చింది. అందుకే అమెరికాకు ఏడుపు. ఇండియాకు బలమైన నాయకత్వం ఉండటాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. అమెరికా ఇండియాను తక్కువ చేయాలని చూసినా, దెబ్బ కొట్టాలని చూసినా అందుకు అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు. అమెరికా కాదంటే ఆ దేశానికి ఇండియా ఎగుమతి చేసే ఉత్పత్తులకు తాము మార్కెట్ కల్పిస్తామని ఇప్పటికే మన దేశానికి రష్యా ఆఫర్ కూడా ఇచ్చింది. అందుకే రష్యా చమురును అవసరమైతే ఇంకా ఎక్కువ దిగుమతి చేసుకుని ఇతర దేశాలకు విక్రయించి తద్వారా ఆదాయం సమకూర్చుకొని అమెరికాకు కొరకరాని కొయ్యలా నిలవాలి. ఇండియాను దెబ్బ కొట్టాలనుకుని అమెరికానే బద్నామైంది. దెబ్బతిందన్న భావన కలిగేలా మన వ్యూహం ఉంటే మన జోలికి రావాలంటేనే ప్రపంచ దేశాలు భయపడతాయి. ఇండియా అభివృద్ధికి ఇక ఏ దేశమూ అడ్డురాదు. పాకిస్తాన్ లాంటి పిరికి పంద సీమాంతర ఉగ్రవాదం లాంటి రోత పనులు కట్టిపెడుతుంది. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేయాలంటే వణుకుతుంది. ఇప్పటికే అమెరికాను దెబ్బ కొట్టాలంటే ఇండియాతో కలవాలని చైనా కూడా భావిస్తోంది. రేపో మాపో అమెరికా నచ్చని ఎన్నో దేశాలు ఇండియాతో కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు డాలర్ను దెబ్బ కొట్టేందుకు కొత్త కరెన్సీ తీసుకొస్తామంటున్నాయి. వచ్చే రోజుల్లో అమెరికాను నీతి నిబద్ధత విషయంలో ప్రపంచం ముందు దోషిగా ఎండగట్టేలా ఇండియా వ్యూహం ఉండాలి. అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే ఇండియాకొచ్చి క్షమాపణలు చెప్పేలా ఇండియా వ్యూహం రచించాలి. అమెరికా దెబ్బకు భారత్ తలొగ్గకూడదు, ఢీ కొట్టాల్సిందే. మోడీ ఆలోచనలు చూస్తే ఇండియా అమెరికాకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గే ఉద్దేశం కనిపించడం లేదు. అమెరికా ఎత్తులకు లొంగంగాక లొంగవన్న స్పష్టత ఇవ్వాలి. రష్యా చమురు వాణిజ్య ఒత్తిళ్లపై భారత్ ఆత్మవిశ్వాసంగా వ్యవహరించడం ద్వారా కేవలం అమెరికాకు చెంపదెబ్బ మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై భారత్ తన కాళ్లపై తాను నిలబడగలదనే స్పష్టమైన సందేశం కూడా ఇచ్చినట్టవుతుంది. ట్రంప్ అమెరికా కోసమంటూ కహానీలు చెబుతూ ఇండియాను దెబ్బ కొట్టాలనుకుంటే ఇక్కడ ఉన్నది మోడీ అని అమెరికా గుర్తుపెట్టుకోవాలి. బలమైన నాయకత్వం ఉన్నప్పుడు క్లియర్ కట్ నిర్ణయాలు తీసుకుంటారని అమెరికా తెలుసుకోవాలి. తెలుసుకుంటే అమెరికాకే అది మంచిది. ఇండియా ఇప్పుడు ప్రపంచం వైపు చూస్తే ఈ ప్రయాణం వచ్చే రోజుల్లో భారతదేశానికి కొత్త అవకాశాలు కల్పించవచ్చు. ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాల్లో సమర్థవంతమైన వర్క్ ఫోర్స్ గా భారతీయులు సత్తా చాటుతున్నారు. వచ్చే రోజుల్లో మనోళ్లకు ఇంకా అవకాశాలు లభించవచ్చు. భారత్ ప్రపంచ దేశాలకు ఒక ఆశావహ దృక్పథ కేంద్రంగానూ మారొచ్చు. అమెరికా తాను మాత్రమే బాగుపడాలనుకుంటూ పతనం అంచుకు చేరుకుంటే భారత్ కోసం కొత్త అవకాశాలు తలుపులు తడతాయి. ఇదే అసలు గేమ్ చేంజర్.